నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గొల్లకుర్మ యాదవుల ఆరాధ్య దైవమైనటువంటి మల్లికార్జున స్వామి 33వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ మల్లన్న స్వామిని స్మరించుకుంటూ ప్రతి ఏటా మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా మల్లన్న స్వామి కళ్యాణం, గంపల ఊరేగింపు, అగ్నిగుండాలు తొక్కుట కార్యక్రమాలను చేపట్టామన్నారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం సంఘం సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆ మల్లికార్జున స్వామి వారి కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. సాయంకాల సమయంలో బండ్లు తిరుగుట కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాతింటి మల్లయ్య, బక్కనోళ్ల ఎల్లయ్య, నేరెళ్ల ఎల్లయ్య, గుర్రం యాదయ్య, ముష్టి శ్రీశైలం, ముష్టి మురళి యాదవ్, బస కొమురయ్య, నేరోళ్ల కిష్టయ్య, నేరోళ్ల రమేష్, బసకుమార్, బక్కనోళ్ల బాలరాజ్ యాదవ్, గుర్రం శంకర్, బక్కనోళ్ల కుమార్ యాదవ్, ముష్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి రంగాంగ వైభవంగా కార్యక్రమం చేస్తున్నాము. 31 సంవత్సరాల నుంచి మల్లికార్జున స్వామి కళ్యాణం జరిపిస్తున్నాము. మరి మా కల్వకుంట గ్రామ ప్రజలైనా కానీ, చుట్టుముట్టు ప్రాంతాలైనా కానీ, మరి మా కల్వకుంట పెద్దలైనా కానీ అందరూ మా తాతలు తండ్రులు అందరూ కలిసి మరి మల్లన్న కళ్యాణం జరిపిస్తుండ్రు. మేము కూడా జరిపిస్తున్నాము. ప్రతి సంవత్సరం పెద్దగా జాతర జరిపిస్తాము. ఈ దేవుడు మాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్దగా చేస్తామని కోరుకుంటున్నాం. మరి 31 సంవత్సరం నుంచి రంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి మరి చాలామంది భక్తులు వచ్చి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా చేశారు. మరియు రంగరంగ వైభవంగా కోటిన కులము 100కి యాదవలు మరి ఈ యొక్క మల్లేదేవిని కొలుస్తూ ఉండగా వారి కొనగా అండన వీపున మోపున దాపాయి ఉన్నాడు దేవుడు. మరి అందరికీ కనుక సుఖ సంతోషాలతో ఉండని చూసుకుంటున్నాడు దేవుడు. ఈ యొక్క జాతర అనగా వచ్చిన అటువంటి ప్రజలకు మరియు మా తోటి వాళ్ళందరికీ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము.